దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపారి దానియలు గారు, అలాగే రాయుడిని వచ్చిన దేవుని బిడ్డలు, ఊళ్ళో పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతముల నుండి వాక్యం ఆలగించిన ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలగిన అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మనము ప్రకటన గ్రంథము నేర్చుకున్నాం. పోయిన వారంలో ప్రకటన గ్రంథము 19 అధ్యాయం మనం నేర్చాడు. ఈరోజు 20 అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1 నుండి 3 వరకు ఆ చదివిన వాక్యములో నుండి కొన్ని విషయము మనం చెప్తానండి. జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకంటే 20 అధ్యాయము చెప్పడము సాతాను గురించి చెప్పిన విషయం విన్నప్పుడు సాతానికి ఆ కోపము, ఆయనకి చివరికి ఎక్కడ పడేస్తానని కూడా చెప్పినప్పుడు మనము అది అర్థం అవనప్పుడు సాతానికి ఇష్టం లేదు. సాతాను చివరికి ఎక్కడ పడిపోతానని దేవుడు వాక్యం ఉందండి. ఇక్కడ వాక్యం ఒకసారి కూడా వినండి మీరు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత గురించి అక్కడ పరలోకములో నుండి దిగి వచ్చుట చూచి, ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చారు. ఒక దేవదూత అని రాయబడిందండి. కొందరు చెప్తున్నారు ఏ దేవదూత అంటే ప్రకటన గ్రంథము 9 అధ్యాయములు ఒక దేవదూత గురించి రాయబడి ఉందండి. అది 1వ వచనము 11వ వాక్యం చూడండి. ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని, అగాధపు తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అంటే ఈ దూత ఈ 2 ఒకటి అని నేను చెప్తున్నది 2 ఒకటి కాదండి, వేరే వేరే. అక్కడ చదివిన ఆ వాక్యములు మీరు చూడండి ఒకసారి కూడా. 9 అధ్యాయం 1వ వచనం. రాలిన నక్షత్రం. ఆ దేవదూతులకి నక్షత్రం అని పేరు ఉంది, అందుకని మీరు డౌట్ అనకూడదండి. అప్పుడు ఈ దేవదూత రాలిన దేవదూత, పడిపోయిన దేవదూత సోదరం. కానీ 20 అధ్యాయంలో రాయబడిన దూత పడిపోయిన వాడు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతుడు. అంటే పరలోకం అని ఏకవచనము, బహువచనం కాదు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆ దూత. సరే అండి, ఇన్ని వినండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత. మొదటి అది ఏం చేస్తున్నారంటే చేతులు పట్టుకున్నారట. అవును కదా, దేవదూతలు ఏం చేస్తున్నారు? మొదటి చేతులు ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. రెండవదే ఆయన ఏం చేస్తున్నారంటే సంగిలి ఉన్నారట. ఏంటండి? సంగిలితోని బంధిస్తున్నారు. అది దేవుడి దూతలు చేసిన పని. 3 అగాధములు ఏం చేశారు? పడేసారు. అవును కదా, సరే అది 4. 5వది ఏమంటే అగాధములు పడేసి ముద్ర వేశారు. ముద్ర వేశారు. ఇది 5 కార్యము ఈ దేవదూతలు చేయన పని. దేవునికి స్తోత్రం. ఇంకా మనము ఒకసారి కూడా 20 అధ్యాయం 1వ వచనం నుండి స్టార్ట్ చేయాలి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇక వినండి సరిగా, స్తోత్రం. ఇప్పుడు ఈ సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి? 2 విషయం. ఒకటి, మనము సాతానికి ఏం చేయాలి. 2, దేవుడు సాతానికి ఏం చేయాలని అది చూడండి. స్తోత్రం. మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనం ఏం చేయాలని దేవుడు వాక్యంలో రాయబడి 10వ అధ్యాయము 12 మంది శిశువులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును మనం చేయవలసిన పని ఈ సాతానికి ఏం చేయాలి? ఏం చేయాలి? వెళ్ళ కొట్టాలి. వెళ్ళ కొట్టాలండి. నీ ఇంటికి రాకుండా, నీ సంఘం రాకుండా, నీ కుటుంబం రాకుండా, నీ జీవితం రాకుండా సాతాన్ని ఏం చేయాలి? నీ వెళ్ళగొట్టండి. స్తోత్రం కలిగినగా. యేసు ప్రభు శిష్యులకి పిలిచి చెప్పారు. ఎంతమందికి పిలిచి చెప్పారు? 12 మందికి చెప్పారు. 12 మాత్రం కాదు, మన అందరికీ చెప్పిన మాటే అదే. స్తోత్రం. ఒకసారి కూడా చదవండి ఆ వాక్యం, 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. దేవుడు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకటి, సాతానికి ఏం చేయాలి అంటే ఆ అధికారం దేవుడు మనకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ మీకున్న అధికారం మీరు ఇప్పుడు కూడా యూజ్ చేయలేదు. దేవునికి స్తోత్రం. అధికారం ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వినియోగించలేదు. మనం దెయ్యానికి వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు దెయ్యము ఏం చేశారంటే ఆడు 4 మొత్తం బయటికి తీసినప్పుడు మా తోడుగా ఉంటున్న వాడు అందరూ బయటికి వెళ్ళిపోయారు. నేను అజిత్ తప్ప వేరే ఎవరు కూడా అంటే దెయ్యానికి వెళ్ళగొట్టడానికి వెళ్ళిపోయి దెయ్యము అమ్మ మీదకి వచ్చి 4 ఏం చేశారు? ఎంత బయటకు వచ్చినప్పుడు ఏం చేశారు? కన్ను చూసినప్పుడు ఆ లోపల ఉన్న మా తోడుగా ప్రార్థనకి వచ్చిన వాడు ఏం చేశాడు? ఆడేం చేశాడు? ఏది గదిలో మనం ఉన్నారో ఆ గది నుండి పారిపోయింది. స్తోత్రం కలిగిన గారు. అంటే దేవుడు అందరికీ ఏమి ఇచ్చారు? అధికారం ఇచ్చింది. అంటే ఈ 2 అధికారం మనకి ఇచ్చారు దేవుడు. ఒకటి, మత్తయి సువార్తలో ఉంది, చెప్పొద్దు. యేసు ప్రభు చెప్పిన 28వ అధ్యాయములో చివరి మాటే అది. యేసయ్య తన శిష్యులకి ఇచ్చిన అధికారం. ఎక్కడెక్కడైనా అధికారం? భూమి అందు, ఆకాశమందు, సమస్య అధికారం. అవును కదా, చదవండి మీరు. అలాగే చెప్తున్నారు. వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త యేసు ప్రభు చెప్పారు సర్వ అధికారము అంటే ఆ అధికారం దేవుడు మనకిచ్చారు. 2 అధికారం. ఒకటి 2 అధికారం. ఒకటి, మొదటి అధికారం ఎక్కడ? 2వ అధికారం. అప్పుడు ఈ 2 అధికారం మనకు చెందినవాడు ఒకే అధికారం ఉన్నవాడికి భయపడుతున్నాడు. 2 అధికారాలు పొందుకున్నవాడు, 2 అధికారం పొందుకున్న దేవుడు బిడ్డలు ఒక అధికారం కలిగిన వాడు, ఒకే అధికారం ఉన్నవాడికి చూసినప్పుడు ఏమవుతుంది? నీ ఎందుకు భయపడరు? అధికారాన్ని సరిగా అధికారం తెలిసి ఉంటే నీ ఏం చేయాలి? భయపడాలి. నిన్ను చూసి వారేం చేయాలి? కానీ మనము ఆయనకి చూసి ఏం చేస్తున్నారు? 90% విశ్వాసులు సాతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొందరు ఒంటరిగా వెళ్ళమని చెప్తే అడిగి వెళ్ళరు. అడిగి ఏం చేస్తున్నారంటే ఆయా రూటుకి వెళ్ళడానికి ఆవదండి భాష గారు. అక్కడ చాలా ప్రోవడం ఉందంట. ప్రోవడం లేదని చోట చెప్పండి. భూమిలో ప్రోవడం లేని చోట చెప్పండి. సాతాన్ అన్ని చోట్ల ఉందండి. సాతాను మీద ఊగించినట్టుగా ఒక శరీరం మనకి లేదు. సాతాను ఒక ఆత్మే అండి. సాతాను ఆత్మ అన్ని చోట్ల ఏం చేయొచ్చు? సంచరించవచ్చు. ఒక్క క్షణ లోపల పార్వతి నుంచి ఇక్కడ రావచ్చు. అర్థమైందండి. రాయగడ నుంచి ఇక్కడికి రావచ్చు. అన్ని చోట్ల రావచ్చు. అప్పుడు నేను చెప్పుకున్న మాట, సాతాను లేని చోట ఒకటే ఉంది. ఒక చోట తప్ప వేరెక్కడ లేదు. ఎక్కడ? పరలోకం. దేవుడు ఉన్న యేసయ్య ఉన్న చోటలు మాత్రం ఆయన వెళ్ళరు. పరలోకం వరకు వెళ్ళొచ్చు. పరలోకం వరకు వెళ్ళొచ్చు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు ఆ పరలోకం మనకి చెప్పిన మాట అనాదికాల పరలోకం. ఏంటండి?
అనాది కాలములున్నా అక్కడికి మాత్రం సాతాను ఏం చేయదు. అప్పుడు దేవుడు ఆ భూమి ఆది కాండంలో 1:1 చదివినప్పుడు చదవద్దు, నేను చెప్తాను. భూమి ఆకాశం దేవుడు ఏం చేశాడు? ఆ భూమి అప్పుడు ఎక్కడ పరలోకం ఎక్కడ ఉంది యేసయ్య? దేవుడు భూమి ఆకాశం సృష్టించారు అనాది కాలమునున్న, అంటే 68 కీర్తనము 33వ వాక్యములు ఉంది. ఒకసారి అది కూడా చదవండి. 68 కీర్తన 33 కదా. అనాదిగానున్న ఆకాశ వాహన, అనాదిగా ఉన్న ఆకాశం అంటే పరలోకం. అప్పుడు దేవుడు భూమి సృష్టించిన మునుపే ఉన్న ఒక అదంటే పరలోకం ఉంది. దాన్ని సృష్టింపబడిన పరలోకం ఉంది. అదే ఆది కాండము 1:1లో సృష్టింపబడిన. ఆ సృష్టింపబడిన ఆకాశంలో ఎవరు వెళ్ళొచ్చు? సృష్టింపబడలేని ఆకాశములకి సాతాను వెళ్ళలేదు. అందుకని నేను చెప్పుకున్న మాట సరిగా వినాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు బిడ్డలకి దేవుడిచ్చిన అధికారము సాతాను ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు మనకు సంఘానికి, సంఘ బిడ్డలకి దేవుడు ఇచ్చిన అధికారం. కానీ ఇప్పుడు కూడా సాతానికి వెళ్ళగొట్టకుండా సాతానికి తోడుగా తీసుకొని వెళ్తున్నారట. అవును కదా? ఎలాగా? మనలోని కొందరికి ఏమంటే జ్వరము, ఏదైనా సమస్య ఎక్కువ అయిపోయిన అనుకో, ఎవరి దగ్గరికి వెళ్తారు? కొన్ని సమయంలో పాస్టర్ గారికి పిలిచి ప్రార్థన అన్ని చేశాను, తగ్గలేదని అనుకో, ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? గట్టిగా చెప్పండి. బోధ వైద్యులు మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆడు తల ఊగితే మీరు తల ఊగుతున్నట్టుగా. అవును కదా? అంటే దానికి ఆడు చెప్తున్నాను ఏం కట్టాలి? నీ నడుముకి ఒక చేతికి ఏం కాబట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలని ఆయన చెప్తే మొత్తం కడతాను. అలాగే కొందరు ఇప్పుడు కూడా అలాగా చేసుకున్నారండి. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఒకటి, సాతానికి వెళ్ళగొట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చింది. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనం చెయ్యవలసినది. 2, దేవుడు చెయ్యవలసిన పని ఏంటంటే చూడండి. దేవునికి స్తోత్రం. ఏషియా గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఏషియా గ్రంథము 14:13 త్వరగా చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అప్పుడు దేవుడు చేసిన పని ఇది ఎక్కుతుందని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారు? పడేశారు. స్తోత్రం. ఒకటి దేవుడు చేశారు. ఈయన ఎక్కుతున్నారు అనుకున్నప్పుడు ఆ సాతానికి దేవుడు ఏం చేశారు? పడదు. ఎక్కడి నుండి? ఆ పరలోకము నుండి పాతాళములకి వెళ్ళలేదు. పాతాళములకి వెళ్ళడానికి సమయం ఉంది. అదే మన ప్రకటన గ్రంథం 20 అధ్యాయములు. స్తోత్రం. అలాగా చెప్పింది కానీ ఆయనకి వెళ్ళడానికి ఒక సమయం ఉంది. అందుకని యేసు ప్రభు మార్కు సువార్త 5 చదవద్దు, మీకు అందరికీ తెలిసిన దెయ్యం పట్టిన ఒక మనిషినికి దేవుడు చూసినప్పుడు దేవుడు అడిగారు, నీ పేరు ఏంటి? అప్పుడు ఆయన చెప్పారు, నా పేరు సేన అని చెప్పారు. అప్పుడు ఆ సేన చెప్పారు ఒక మాట దేవుడికి, దేవా సమయానికి మునుపు మీ నన్ను అది అంటే అప్పుడు సాతానికి ఏం తెలుసు? సాతానికి సమయం తెలుసు. ఎక్కడికి వెళ్ళినా అనుకున్నా పాదాల మీదకి వెళ్ళినా తెలుసు. కానీ ఈ మనిషినికి తెలియదు. దేవుని బిడ్డలకు తెలియదు. మనిషినికి ఏం తెలియదు? నరకానికి వెళ్ళిన సమయము అంటే సాతానికి కరెక్ట్ తెలుసు. కానీ మీ వల్ల 2 కావాలి, 2 చెయ్యి, తల, అది లేదు. ఆయన ఆత్మ ఉన్న కాబట్టి ఆయనకి తెలుసు నాకు ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నన్ను ఎక్కడికి పడేస్తుంది? పాదాల వెంట నరగానికి పడేశానని ఆ సాతానికి తెలుసు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, దేవుడు చేయన మొదటి పని పైనుండి కిందకి పడేశారు. ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయము 7-8 వాక్యం చూడండి. పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది. గనుక పరలోకమందు వారికి
స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సరిగా ఆయన పరలోకము నుండి పడదోయబడింది. తర్వాత దేవుడు ఏం చేసిన భూమి ఆయన పరిపాలనము చెయ్యడానికి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు దేవుడు రెండవ చేసిన పని ఏంటంటే ఆడ తోయబడింది. ఆ పరలోకములు ఇని ఆయన స్థలము లేదట. ఆయనకి ఆ స్థలము లేనినట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆదము అవ్వ చెయ్యిన తప్పు వలన ఆడికి అక్కడ స్థలం దొరికింది. ఎక్కడ పరలోకముల స్థలం దొరికింది, భూమిలో స్థలం దొరికింది. స్తోత్రం. అంటే పరలోకముల దేవుడు ఏం చేశారు, కిందకి పడేశారు. ఇంకా అక్కడ స్థలము లేనినట్టుగా దేవుడు చేశారు. అప్పుడు ఒకటి ఆయన కిందకి పడేశారు, రెండు ఆడికి స్థలం లేనట్టుగా చేశారు. 3 ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 1 నుండి 7 వరకు 7వ వాక్యములు చదివినప్పుడు 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడి సాతానికి బంధించారు దేవుడు. అవును కదా, అవును కదా. 1 నుండి చదివినప్పుడు చూడండి, 3వ అధ్యాయం 1 నుండి 20 అధ్యాయము 1 కిందకి చదివండి. మరియు పెద్ద ప్రకటన 20 అధ్యాయము 1 నుండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. సరే అంటే దేవుడు చేయని పని ఏం చేసినారు, ఆయనకి ఏం చేశారు, బంధించారు. ఎలాగా బంధించారు, సంగిలితో. ఎందుకు అక్కడ బంధించండి, ఇది పైకి వచ్చినప్పుడు ఇంత కంగాలు చేసిన వాడు అయితే లోపలికి వెళ్తాను కూడా కంగాలు. అందుకని దేవుడు ఏం చేశారు, పెద్ద చిన్న సంగిలితో బంధించే అవదు, కానీ సాతానికి పెద్ద సంగిలితోని బంధించాలి. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడు చేయన స్తోత్రం. 3వ పడి సాతానికి ఏం చేస్తున్నారు, బంధిస్తాను. దేవుని కోరి స్తోత్రం చెప్పాలి. 4వ దేవుడు చేయని పని అంటే 20 అధ్యాయము 10 వచనం కదా, 10 వచనం 20 అధ్యాయం 10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేసి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. స్తోత్రం కలిగింది కాక. ఆయనకి ఏం చేస్తాను దేవుడు, అగ్ని గుండములో పడేసరి. ఇది దేవుడు చేసిన పని. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. 4 కార్యం దేవుడు చేసినప్పుడు ఒక్క కార్యం మనం చేయాలి. స్తోత్రం కలిగిన కదా. అందుకని రాయుడు సంఘ బిడ్డలు, విక్రముల సంఘ బిడ్డలు, వాక్యం మీద అందరి బిడ్డలు, దేవుడు బిడ్డలకి అధికారం ఉండేది. 2 అధికారం, 1 పరలోకములు ఉండే అధికారం, 2 భూమి మీద అధికారం. ఈ 2 అధికారం చెందిన దేవుడు బిడ్డలు సాతానికి భయపడనక్కర్లేదండి. సాతానికి బంధించడానికి, మళ్ళీ వెళ్ళగొట్టడానికి, దూరపరచడానికి దేవుడు మనకి చేతికి అధికారం ఇచ్చి, అధికారం పొందిన దేవుడు బిడ్డలు మౌనంగా కూర్చోకుండా ప్రార్థనతోని దేవుడి సంధిలో నీ ఏం చేయాలి, నీకు ప్రవర్తించిన అందుకని శక్తిని ఏం చేయొచ్చు, వెళ్ళగొట్టడానికి అధికారం ఉంది. అది నీ ఇంటి నుండి వెళ్ళగొట్టొచ్చు, నీ కుటుంబం నుండి వెళ్ళగొట్టొచ్చు, నీ సంఘం నుండి వెళ్ళగొట్టొచ్చు. ఒక వ్యక్తి శరీరములు ఎక్కిన శక్తి అయిన కూడా ఆ శక్తికి ఏం చెయ్యగలుగుతా, వెళ్ళగొట్టండి. దేవునికి స్తోత్రం కలుగా. అలాంటి అధికారం నీ చేతులు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది అర్థమైనట్టుగా నేను అనుకున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఇది మనం ప్రకటన గ్రంథము లెక్కి మళ్ళీ రండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రకటన గ్రంథము దేవునికి స్తోత్రము 20 అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అగాధపు తాళపు. స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రకటన గ్రంథము మీకు నేను నేర్పించినప్పుడు పాతాళములు ఎన్ని చోట ఉంది నేను చెప్పారు, జ్ఞాపకం ఉన్నవాడు చెప్పండి. 7 1 కలిపారు. 6 చోట్ల ఉందినట్టుగా నేను చెప్పాను. పరలోకంలో పాతాళములు ఎన్ని చోట ఏంటండి, 6 చోట ఉండేటట్టుగా చెప్పారు. స్తోత్రం. అది ఒక చోట పెట్టండి, పాతాళం అని చెప్పినది. అది నరకం కాదు, పాతాళం. పాతాళములకి అది గ్రీక్ భాష అది లోయ అంటే లోతున్నది స్థలం. అది గ్రీకులో అర్థం ఏమంటే లోతున్న స్థలం. అదినే పాతాళం అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
అగాధం అని చెప్పిన అగాధం అని చెప్పినది అంటే స్తోత్రం కలిగిన కాదు, అది ఏమంటే లోతుంది. అది ఎక్కడ అంటే దేవునికి స్తోత్రము, అది ఈ పాదాళములు ఒక చోట, ఒక జైలు. అది ఏమండి ఒక జైలు. అంటే నేను చెప్పిన మాట ఇక్కడ ఏంటి అయ్యగారు ఏంటి 6 చోట ఉందంటే చెప్పండి. మొదటి చోట పేరు చెప్పొచ్చండి పాదాళం. ఏది దానికి ఇంకొక పేరు చెప్పండి. మరి కర్ర తెచ్చేది పైనున్న అదే ఇంకొక పేరు ఉంది, అది చెప్పండి. అయ్యో నిన్నేకే ఎందుకు బైబిల్ నేర్పిస్తున్నారో తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటి దొంగకి యేసయ్య అని చెప్పారు, పరదీస. దాని పైన పాదాళములకి పరదీస అని చెప్తున్నారు. ఆయన ఇంకొక పేరు అబ్రహాము రొమ్ము అని చెప్పినది. అంటే అబ్రహాము రొమ్ములు ఎవరు ఉండారంటే ఆదాము నుండి యోహన్న గారు వరకు ఉన్న వారందరూ చనిపోయిన దేవుని బిడ్డలందరూ అక్కడ ఉన్న చోట. ఏది అబ్రహాము రొమ్ము అని చెప్పిన చోట. ఇప్పుడు ఆ స్థలం ఏమైంది? ఖాళీగా ఉంది, ఖాళీగా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఖాళీగా ఉందంటే నేను ఎపిసి పత్రిక 4, 7, 8 అన్ని ఇదన్నీ చెప్పింది అండి, చదవక్కర్లేదు. ఆ చెరలోలు ఉన్న వారికి పట్టుకొని అటు పరలోకములకి ఎక్కారు. ఇంకా చూడండి అక్కడ అయ్యగారు చూడరక్కర్లేదు, పరలోకములకి ఎక్కారు. ఇదన్నీ చెప్పినప్పుడు సాతాను నీకు వినిపించడానికి ఇష్టం ఉండదు. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఈ వాక్య పని సరిగా వింటే మాత్రం ఇంక అర్థం అవుతుంది. అంటే ఆ పైన ఆ స్థల పరదీస నుండి ఉన్న అందరికి యేసు ప్రభు మరణించిన తర్వాత అది లాస్ట్ వెళ్ళిన వాడు దొంగ, మారు మనసు పొందిన ఆ దొంగ వెళ్ళి చెప్పారు యేసయ్య నా తోడుగా చనిపోయారండి. చివరికి వెళ్ళిన వాడు యేసుప్రభు వెళ్ళి అక్కడ ఉన్న వాడికి అందరికీ పరిశుద్ధులకు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు, పరలోకములకి వెళ్ళేటండి. అనాది కాలం ఉన్న పరలోకములకి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఆయన కింద ఉన్న అదే ఎక్కడ ఉందంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది. అంటే అబ్రహాము రొమ్మును కింద ఏముంది? అగాధం. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు అన్నట్టు ఒక చోట ఉంది. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళలేదు. దాని కింద ఏముంది? నరకం కాదు, యాతన స్థలం. అంటే ఇప్పుడు మారు మనసు పొందలేదు, రక్షింపబడలేను అటువంటి వాడి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? యాతన స్థలం. ఇప్పుడు ఎన్నిసార్లు నేను చెప్పారు? ఇప్పుడు నేను 5 చెప్పారా? 4 చెప్పారా? స్తోత్రం కలిగింది. తెల్లవరేనండి సాయంత్రం నుండి తెల్లవరేకి రామాయణం చదివిన తర్వాత అడిగారు రామునికి సీత ఎవరంటే అడిగినప్పుడు అక్క అంటే చెప్పారు. అక్క అంటే చెప్పారు. మీరే అలాగే చెప్తున్నారండి. నేను ఇంతవరకు చంటి బిడ్డలకి తెలిసినట్టుగా మెల్లమెల్లగా నేను చెప్తున్నాను, కానీ ఇది స్పీడ్గా చెప్పిన విషయం కానీ మెల్లమెల్లగా చెప్తున్నారు. ఇప్పుడు పైన పరదీస అది ఇప్పుడు ఖాళీ, ఎవరు లేదు. రెండవదే అగాధ స్థలము, అది అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి లేదు, అందుకే అది అగాధ. 3వ చోట మారు మనసు పొందలేని వాడు అందరు చచ్చిపోతే వారి ఆత్మలు వెళ్ళిన చోట పేరు యాతనా స్థలం. ఇదే నేను చెప్పారు. స్తోత్రం కలిగిన కాక. ఇంకా ఇప్పుడు 3 చెప్పారు కదా. ఇంకా 4వది ఏమంటే దేవునికి స్తోత్రం, పాపం చేసిన దూదలు పడిపోయిన స్థలం, టాక్టర్స్. ఏంటండి ఇప్పుడే విన్నారు కదా, ఇది ముందుకు చెప్పినప్పుడు మనసులో ఉంచాలి. దేవునికి స్తోత్రం. అంటే యోధ 6 మరి 2 పీతరు 2వ అధ్యాయం 4వ వాక్యం. అక్కడ ఏమంటే పాపం చేసిన దూదలకు ఏం చేశారు? బంధించారు. స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఎన్ని అయింది? 4. ఇన్ని ఎన్ని ఉంది? ఇంకా 2 ఉంది కదా. ఇంకొక స్థలం వచ్చిన పేరు నేను చెప్పినది ఏమనగంటే అది పేరండి స్తోత్రం అగాధ స్థలం. ఏమండి? అగాధ స్థలము. అది ఎందుకంటే సాతానికి అని దూదలకి బంధించి ఉంచడానికి ఉన్న ఒక సబ్ జైలు అని చెప్పొచ్చు. ఏంటంటే జైలు అది దేవునికి. ఇప్పుడు పార్వతపురములు ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ వారికి పెట్టడానికి ఒక జైలు, సబ్ జైలు ఉంది. పెద్ద జైలు ఎక్కడ ఉంది? రాజమండ్రి ఉంటే 12కి అంటే పెద్ద జైలు. స్తోత్రం. అక్కడికి తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన వాడికి అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అదే విధంగా ఈ సాతానికి బంధించిన ఒక స్థలం ఏమండి?
ఐదవది స్థలము అగాధం, ఆరామద స్థలం అంటే నరకం అంటే. ఆరామద స్థలం అంటే భూమి కింద 6 చోట్ల ఉంది. భూమి కింద ఈ పాతాళం అని చెప్పినది ఏముంది? 6 స్థలం ఉంది. దేవునికి స్తోత్రం. ఇంత అర్థమైన వాడు మాత్రం గట్టిగా అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇదన్నీ అయితే తెలియాలా అంటే అడుగుతున్నారు. అయ్యో వారు భూమి కింద భూమికి పైకిన్నో తెలియదు కానీ భూమి కింద ఉన్న విషయం తెలియడానికి అవసరం అంటాడుకున్నారు. అమ్మా ఇది కూడా తెలియాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అల్లెలూయా గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి హల్లెలూయా. ఇప్పుడు మనము నేర్చుకున్న ఏ విషయం ఏంటో ఒకసారి చెప్పండి. అగాధము. అవును కదా. ఈ అగాధం అని బైబిల్లో 9 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు అండి? 9 సార్లు. అదే నేను చెప్పి ఆ వాక్యం మాత్రం చెప్పుకొని ముందుకు వెళ్తాను, చదవడానికి సమయం లేదని కనుక. దేవునికి స్తోత్రం. అంటే అది ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం, 9వ అధ్యాయం 2వ వాక్యం, 9వ అధ్యాయం 11వ వాక్యం. ఓకే చదవద్దు, చదవద్దు సమయం పోతుంది. సరే ఇప్పుడు 3, 4 ప్రకటన గ్రంథం 11:7 అక్కడే రాయబడిన ఏమంటే అది ఒకసారి చదవమ్మా. అది మాత్రం ఒకసారి చదవ. వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి అగాధం అని రాయబడింది. ఓకే స్తోత్రం. డీప్ అది ఇంగ్లీష్ లో అన్ని చెప్తారు. డీప్ అగాధం అని చెప్పినది డీప్ అని చెప్తున్నారు. స్తోత్రం. 5:17-8 5:17-8 6 ప్రకటన గ్రంథం 17:8 అండి. 5వది 6 ప్రకటన గ్రంథము 20:1 7 ప్రకటన గ్రంథము 20:3 ఓకే 8 రోమపత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. అది ఒకసారి చదవండి అయ్యగారు. ఏంటి అది చదివినప్పుడు మీకు అది కొంచెం డౌట్ ఉంది. అందుకే అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. అంటే కిందకి అంటే డీప్ అని రాయబడింది. ఓకే దేవునికి స్తోత్రం కలిగింది కాక. 9 లూకాసు వార్త 8వ అధ్యాయం 21 31 లూకాసు వార్త 8వ అధ్యాయము 31. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు. అక్కడ ఏదండి ఇంకా 9 చోట్ల అగాధం అని పదము రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవుడు 1000 సంవత్సరం ఇక్కడ పరిపాలన చేసిన మునుపు మొదటి చేయని పని సాతానికి ఏం చేస్తుంది? బంధిస్తుంది. స్తోత్రం. ఇప్పుడు 1000 సంవత్సరం గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు 1000 సంవత్సరం భూమిలో యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఏలవాడు పరిపాలన చేసిన. పరిపాలన చేయని మునుపు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ సాతానికి ఆయన సైన్యానికి ఏం చేస్తున్నారు? దేవుడు బంధిస్తుంది. అక్కడ అగాధములు బంధిస్తుంది. దేవునికి ఎవరు స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు అగాధములు ఆయనకి బంధిస్తున్నారే? 1000 సంవత్సరం వరకు 1000 సంవత్సరాల వరకు సాతాన్ని ఎందుకు బంధించేది? మనం పరిపాలన ఆయనకి బంధిస్తే పిన్న మనకు మీకు ఇంటికి తాళం అవసరం లేదు. ఎవరికి? సాతాన్ని బంధిస్తే పిన్న ఇక్కడ ఏముండదు. సినిమా థియేటర్ ఉండరు, పిన్న సీరియల్ ఉండరు, పిన్న ఇంకా ఏంటి ఉంటుంది, సిగరెట్ ఉండరు, బీడీ ఉండరు, మందు ఉండరు. ఇప్పుడు మందు కానివాడు అందరూ గట్టిగా తాగండి. అప్పుడు దొరకలేని 1000 సంవత్సరం ఉంటాం అన్నమాట. ఆంధ్రాలో అలాగంటే ఒక సమయం ఉండేది. మీకు తెలుసా తెలియదు? నాకు తెలియదు. ఎండి రామారావు గారు ఉన్నప్పుడు సారాయి మొత్తం ఏం చేశారు? ఇప్పుడు ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు అంటే ఇది చేతులు పట్టకుండా ఏది తయారు చేసే వారికి ఏం చేస్తుంది? సారాయం కొందరు అమ్ముతుంటే వాడికి ఏం చేస్తుంది? పట్టకుండా ఏం చేస్తున్నారు? తాగిన వాడికి పట్టుకోరు. ఆడు లేకపోతే గవర్నమెంట్ ఉంటారు. ఎవరు? తాగిన వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ఉండరు. ఏ మంత్రి కిందకి ఉండరు.
ఆడి కార్లు ప్లేన్లు ప్రయాణం చేయాలంటే ఈ తాగినవాడు ఉండాలి. ఆడు డబ్బులతోనే ఆడ చేస్తున్నారు. అంటే ఈ 5 రూపాయలు 10 రూపాయలు తాగిన కాదరా నేను చెప్పినది. మంచి మంది సరకుంది అది. అది మీరు ఉంచినట్టంటే 250 200 అంటే అయ్యారు అడిగారు. ఇదొక ముందుకు దాని ఇప్పుడు నేను ఒకడుకు అడిగారు ఎంత ఉంటుందని. 250 చిన్న బోటలు ఏదో రేట్లు చెప్తున్నారు. అంటే నీ అనుకున్నాడు అయ్యగారికి ఏదో అలవాటు ఉందంటే చెప్పాడు. ఇది మన చచ్చిపోయిన దేవదాసుల మీదకి అందరి నేరం పంపారు. తాగారు వాళ్ళు తాగారు కరెక్ట్. పగడాబాబు తాగారు కానీ నీళ్ళు తాగారు కానీ మందు తాగారు కానీ నేను కూడా ఒప్పుకున్నాను తాగారని. నీళ్ళు తాగింది కానీ నీళ్ళు బియ్యరు సరకంది అందరూ ఏం చేశారు మార్చారు ఆడు తాగినట్టుగా. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే 1000 సంవత్సరాలు సాతానికి కింద బంధిస్తే ఏముండదు, చాలా ఉండదు, ఏముండదు అంటే సరి అయిన ప్రేమరాజ్యం భూమిని స్థాపింపబడుతుంది. ఏ రాజ్యం అండి? స్తోత్రం. అప్పుడు యేసయ్య రాజ్యం, ప్రేమ గల రాజ్యం. అప్పుడు సారాయి లేని రాజ్యం, సిగరెట్ లేని. అలాగంటే పాట ఉంది, మీకు తెలియదా తెలియదు, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది ఏమి లేని రాజ్యం అంటే ఆ రాజ్యముల పరివారం సూపర్. ఆ రాజ్యముల పరివారం చిన్న దొంగలు ఆడరు, గొడవ లేదు, బూదులు ఆడరు, మోసపరచును. ఎందుకంటే సాతాను ఉంటే ఇదన్నీ చేస్తారు. ఎవరు అసలైన లీడర్ లేడు. స్తోత్రం కలిగింది కాక. అంటే ఇది బండి వచ్చి గుర్తించారంటే బండికి నీ ఎందుకు తన్నుతున్నారు? బండి తప్పు చేశారా? బండి వచ్చి గుర్తించారు. ఎవరు తప్పు చేశారు? ఆ తోలిన వాడికి పట్టకుండా బండికి తన్నుతున్నారు అందరూ. స్తోత్రం కలిగింది కాక. అంటే ఒకడు మన మీటింగ్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కుర్రలకు కొట్టడానికి వెళ్ళారు. నేను చెప్పడు ఆడికి కొట్టొద్దురా, ఆడు లోపల ఉన్నవాడికి కొట్టరా అంట. ఆ లోపల ఉన్నవాడు ఎవరంటే సాతాను ప్రేరేపించిన కాబట్టి ఆడి ఇక్కడికి వచ్చి ఏం చేశారు? అల్లరి చేస్తున్నారు. స్తోత్రం. ఆడికి వెళ్ళి మొదటి ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. అదే దేవుడు చేసేది. స్తోత్రం కలిగిన గాక. ఈడు ఎవరు గలిబిలి చేసిన వాడు ఉన్నారో ఆ సాతానికి దేవుడు ఏం చేశారు? 1000 సంవత్సరములు ఏం చేశారు? బంధించడం కాదు, సంగిలితో బంధించారు. వీడు బయటిలు ఉన్నప్పుడు భయంకరమైన కంగారు చేసిన వాడు లోపలికి వెళ్తున్న కూడా కంగారు చేయకుండా ఉండరు. అందుకని బలమైన సంగిలితో ఏం చేశారు? బంధించినట్టుగా వాక్యములు. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పాలి? గట్టిగా దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంగిలితో బంధించి ఇంకెట్టమ్మా ఆడికి బంధించి ఏముంది? ఎలాగ బంధించిన ఒకసారి కూడా బంధించడం మాత్రం కాదు, తాళం కూడా వేశారు. అంత బొమ్మవు బంధించారు కానీ ఈనాడు అక్కడ ఉండరు, తాళం కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ దేవుడు చేయలేదు, దేవదూతలు చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవదూతలు సాతానికి ఏం చేస్తున్నారు? బంధించారు, వీళ్ళు తాళాలు వేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అది దేవుడు చెప్పిన కాబట్టి అలాగా జరిగినట్టుగా బైబిల్ రాయబడింది. స్తోత్రం కలిగిన గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మ, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది సాతానికి దేవుడు 1000 సంవత్సరం ఏమవుతుంది? బంధిస్తుంది. బంధించిన తర్వాత 1000 సంవత్సరము పరిపాలన భూమిలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరం తర్వాత వీడికి ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు విడిపించినప్పుడు అంతా 1000 సంవత్సరం లోపల ఉంది కాబట్టి బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అందరికి మోసపరచడానికి ప్రయత్నించినారు. దేవునికి స్తోత్రం. మోసపరిచి చివరికి ఈయనకి మోసం చేసిన తర్వాత ఈయనకి ఎక్కడికి పడేస్తుంది? అగ్నిగంధములోకి పడేస్తుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆడు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు? సాతాను ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనకమ్మా, దేవునికి స్తోత్రం. సాతాను బంధించి పట్టుకొని అగాధం యొక్క తాలుపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అతడు ఆది సర్పమును అనగా అపవాది. అక్కడే ఆయన కొన్ని పేరు అక్కడ రాయబడి ఉంది. ఆయన కొన్ని పేరు అక్కడ రాయబడి ఉందండి, అది మీరు కరెక్ట్ గా విన్నది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పము. ఒకటి సాతాను,
అపవాది, ఘట సర్పం, ఆది సర్పం. స్తోత్రం కలిగేగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగేగాక. మొదటి ఏంటి ఆయన పేరు? ఆది సర్పం కాదు, అది ముందుకు ఒక పేరు ఉంది. దేవునికి స్తోత్రం. అపవాది. రెండవ వాక్యం చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాది. ఒకసారి చదవరా బాబు. ఆయనకి పేరండి డ్రాగన్. ఏం పేరండి? మంచి పేరండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. డియాబిలోస్ అంటే గ్రీక్ లో ఎలాగ ఉందండి. దేవునికి స్తోత్రం. డయాబిలోస్ ఆయన పేరండి డయాబిలోస్. నేను ఒకసారి చెప్తాను ఇంగ్లీష్ లో, మీకు తెలుసు కదా. DIABOLOS. దేవునికి స్తోత్రం కలిగిన కాక. డియాబిలోస్. స్తోత్రం ఎవరికి? పిశాసు. ఆయన పేరండి పిశాసు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు చేయని పని కూడా నేను చెప్తాను, బాగా వినాలి. దేవునికి స్తోత్రం. సమయం వేగ ముందుకు వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇదేం చేస్తున్నారండి? నాశనం చెయ్యడం. ఈయన పని ఏంటండి? నాశనం చేయనప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన ఒక మాట చెప్పొచ్చు కదా. యోహాను సువార్త 10 అధ్యాయములు. దొంగ దోచుకోవడానికి, నాశనం చెయ్యడానికి. స్తోత్రం. నిన్ను నన్ను నాశనం చెయ్యడానికి వచ్చిన వాడే ఎవరండి? సాతాను, పిశాసు అని చెప్పిన పేరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ శక్తి ఎప్పుడు కూడా మమ్మల్ని ఏం చేస్తుంది? నాశనం చెయ్యడం ఆయన పని. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పని తెలుసుకొని మనం ఏం చేయాలి? దానికి ఎదురుగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన చేయని పని చూసుకొని మనం ఏం చేయాలి? సాతానుతోని ఏం చేయాలి? పిశాసుతోని దేవుడి బిడ్డలు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. నిన్ను నాశనం చెయ్యడం. సాతాను వేరే ఏం పని లేదు. వాళ్ళు ఏం చేస్తుంది? భూమికేం చెయ్యను. భూమి మీద ఉన్న మనిషినికి మాత్రమే చేస్తాడు. ఎలాగ నాశనం చెయ్యడము? సిల్లింగ్ పెట్టడం. అలాగే లేదా? మీరందరూ అనుకున్నారు. సిల్లింగ్ పెట్టడం. ఇంకేంటి? లేదు, మందు ఇవ్వడము. ఏదైనా మందు పోయి లోపలి పెట్టినా అనుకో ఏమవుతుంది? అలాగే దప్పని బాగలే కదా. ఆడు పిచ్చులుగా మానసిక ఒత్తిడి వచ్చి ఆడు ఇండిలు ఉండకుండా, ఎవరి మాట వినకుండా ఆడు ఏమాడు తిరగడమే. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అలాగే మేకడ మనం ఈ పాస్టర్ గారిని నన్ను తీసుకొని వెళ్ళారు. ఆడు చెల్లి అవుతున్నారు అనుకున్నారమ్మా. అమ్మ 3 సంవత్సరం ఉండి ఇంటికి రాడు. ఇంటికి ఎదురుగా ఉన్నాం. ఇంటిలో ఎదురు ఒక వ్యక్తి ఇంటిలో కానీ ఇంటికి రాని, ఇంటితో ఉన్నవాడితో ఏం చేయను, మాట్లాడరు, ఉండరు కదా. ఇంటికి రాడు. ఇంటిలో అమ్మ నాన్న అక్కతోని ఏం చేయను, మాట్లాడరు. స్తోత్రం పిలిచి నన్ను తీసుకొని వెళ్ళారు. సరే, మనం వచ్చి వెళ్ళినప్పుడు నేనే పిలిచాను, మరి రమ్మని చెప్పాను. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు లోపలున్న సరకు బయటికి వచ్చారు. లోపలున్న సరకు బయట వచ్చి కేకలు వేసి ఆ శక్తి అమ్మ శరీరం నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అమ్మ ఆ ఇంటిలో ఉన్న అమ్మ నాన్నతోని మాట్లాడడం, చెల్లితోని మాట్లాడడం, అక్కతోని మాట్లాడడం బాగా ఉండేవారండి. దేవునికి బాగా ఉండి మనం చెప్పినట్టు కాదు, ఏం చేయలేదు కాబట్టి ఏమైంది? మళ్ళా ఆడు ఒకడు వెళ్ళిపోయింది. మళ్ళీ 7 వచ్చారు. ఏంటండి? స్తోత్రం కలిగింది కాదు. అలాగే మత్తాయి సువార్తలు ఉంది, అది చదివించి వినిపించలేదు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? అప్పుడు విక్రమరావు ఉన్న దెయ్యములకు వెళ్ళగొట్టిన తర్వాత విక్రమరావు దెయ్యం వెళ్ళి చెప్పారు, నేను వెళ్ళి అక్కడ దూరారు, అక్కడ నుంచి నన్ను వెళ్ళి కట్టారు, అందుకని పార్వతీపురములు ఉన్న 7 తీసుకొని వస్తాను అంటే అలాగే ఉందండి బైబిల్లో. శాతానికి ఏముందంటే మీరు ఊపినట్టు కాదండి, ఒక్క ఊరికి ఒక శాతాని శక్తి ఉంది. అర్థమైందా? అక్కడ నుండి ఆ ఊరు దాటిన తర్వాత ఇది అంటే విక్రమర ఊరు. ఈ ఊరు దాటిన తర్వాత సెమినీలు కూడా ఒకటి ఉంది. అది దాటిన తర్వాత ఇంకటి ఎక్కడికి వెళ్ళిపో పార్వతీపురం, దానికంటే మించిన ఒకటి ఎక్కడ ఉంది. ఎక్కడ
పార్వతీపురం నుండి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, బుబ్బులీలు ఉంది, దానికంటే కొంచెం ముందున్నది. అక్కడ నుండి బుబ్బులి దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు, విజయనగరం వెళ్ళినప్పుడు దాని మన డిస్టిక్ ఆడు కొంచెం దానికంటే పవర్ ఉన్నది. విజయనగరం నుండి కొంచెం అక్కడికి వెళ్తే వైజాగ్ ఉండినప్పుడు ఎవరున్నారండి అంటే పెద్దడు ఆడుగంటే పెద్దనుడు, ఆయన ముందు కొంచెం ముందుకు వెళ్ళిపోతే మన రాజధాని ఎక్కడ ఉంది ఆంధ్రకి, అమరావతిలో ఉంది. ముఖ్యమంత్రి ఎలా ఉండగట్టుగా సాతాను కూడా ఒక ముఖ్యమంత్రి ఎక్కడ ఉంది, స్తోత్రం కలిగిన కాదు. అది నేను బైబిల్ సంబంధించినట్టుగా చెప్తున్నా, మీకు అర్థం అవడనట్టుగా దేవునికి స్తోత్రం. సాతానికి విడి ముఖ్యమంత్రి ఉంది, సాతాను కింద మంత్రులు ఉన్నారు, దాని కింద కలెక్టర్ ఉన్నారు, సాతానికి కూడా ఎలాగా ఉందండి దేవునికి స్తోత్రం, బైబిల్ లెక్క దేవునికి స్తోత్రం. ఈ సాతాని శక్తికి ఏం చేస్తున్నారంటే ఈ మంత్రులు కూడా ఏం చేస్తున్నారు, దెయ్యానికి వెళ్ళగొట్టితే ఆయన రాజ్యం ఉండదు. యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్తలో, మీరు చదవలేదా, దెయ్యానికి వదలగొట్టితే ఆయన ఉందా ఎక్కడ సరి చదవండి మీరు అక్కడ 10 చూడండి బాగా, నేను కూడా చూస్తాను. అది కాదు, దెయ్యానికి వెళ్ళి కొట్టదు ఆయన రాజ్యం నిలబడదని. 11-18 నేను అక్కడే చూస్తున్నా. 11-18 చదవండి. యోహాను తినకయు లోకాసు వార్త 11వ అధ్యాయం 18వ. ఇది కూడా నీ కూడా చెప్పిన కరెక్ట్ కదా ఏంటండి, లూకాసు వార్త మత్తయి 12:43. సార్ చూడండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుంటది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను తనకంటే చెట్టు 7 దెయ్యములను వెంట పెట్టుకొని ఇంకా లూకా 11 సాతానుడు తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును. సాతాను ఏం చెయ్యను, వెళ్ళగొట్టరు. అప్పుడు మీరు అనుకున్నారు ఎవరు తల మీద ఏమైనా దెయ్యం ఉంటే ఆ దెయ్యం ఉన్న వ్యక్తికి ఇంకొక దెయ్యం ఏం చెయ్యను, వెళ్ళగొట్టితే ఏమవుతుంది, ఆయన రాజ్యము నిలబడదు. ఎలాగా వెళ్ళగొట్టాలి, స్తోత్రం కలిగిన స్తోత్రం అర్థం అవ్వలేదంట. సాతానికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యములున్న శక్తికి వెళ్ళగొట్టాలంటే ఆ శక్తితో ఏం చేయను, పిని ఏం చేస్తున్నారు వారు, ఆ దెయ్యం ఏది అడుగుతున్నదో ఆయనకేమవుతుంది, అది ఇస్తే సరిపోతుంది. కొన్ని దెయ్యం చెప్తున్నారు నాకు కోడి కావాలి మేకలు కావాలని అడిగితే అది ఇస్తే సరిపోతుంది అండి. ఆడి ఏమవుతుంది, ఆడికి ఆ కోరినది ఇచ్చిన ఎడలా పట్టితే ఆడేం సైలెంట్ ఏం చేయాలి, మౌనంగా ఉంటారు అంటారు చెప్తే ఆడ మౌనంగా ఉండిపోతారు అనమాట. కానీ దేవుడి విడుదలకి కాదు అండి, సాతానికి ఒక రాజ్యం ఉంది, మనం ఏ రాజ్యములు ఉంది, దేవుని రాజ్యం, సాతాను రాజ్యం ఉంది. అప్పుడు 2 రాజ్యం 24 గంటలు ఏముంది గుర్తుకొని ఉంటాం. అదే లూకాసు వార్త 10:17 నుండి కిందకి చదివినప్పుడు సాతాను ఆకాశము నుండి మెరుపుల వల్ల కిందకి పడిపోయిన చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట ఆ సాతాను ఎలాగ పడిపోయింది అంటే మెరుపులు ఎలాగొస్తుంది చెప్పండి, వర్షం పడిన మునుపు మెరుపులు అవుతున్నారు కదా, ఆకాశంలో మెరుపులు ఎలాగ వస్తుంది, ఒకటి ఢీకున్నప్పుడు వస్తాయి, ఒకటి ఢీకున్నప్పుడు ఎవరు మేఘము అది వచ్చి ఏం చేస్తుంది, గుర్తుకున్నప్పుడు ఏమొస్తుంది. అదే విధంగా సాతాను ఎలాగ పడిపోతున్నారు, మెరుపు. దేవుని రాజ్యము సాతాను రాజ్యం ఏమవుతుంది, గుర్తున్నప్పుడు ఆ శక్తి కిందకి పడిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం. అంటే నేను
చెప్పిన మాట అంటే సాతాను రాజ్యములకు కదిలింపు చేయడానికి ఉన్న అధికారం దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం. అదే దేవుడు చెప్పారు, నీకు అధికారం 2 చోట్ల అధికారం ఇచ్చారు. పరలోకములు భూమిలో ఉన్న అధికారం దేవుడు బిడ్డలకి దేవుడు ఇచ్చారు. స్తోత్రం. ఏదిరా దేవుని రాజ్యములు ఉన్న శక్తి అంటే ఆ శక్తి మన మీద ఉంటే సాతాను దొంగలించిన వస్తువు మనం ఏం చేయొచ్చు? లూటు చేయాలని సాతాను దొంగలించిన ఆ వస్తువుకు మనం ఏం చేస్తున్నాం? ఆ దోపుడి సొమ్ముకి ఏం చేయొచ్చు? తీసుకొని రావచ్చు అని బైబిల్ రాయబడి ఉంది. మత్తయి సువార్త ఉంది కదా, 11వ అధ్యాయం 28 నుండి 29 కిందకి చదవండి. 12వ అధ్యాయం, 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 29. అవును కదా? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఒకడు బలవంతుడు ఏం చేయాలి? బంధించాలి. ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? బలవంతుడికి ఏం చేయాలి? బంధించాలి. యేసు ప్రభు చెప్పినది అంటే యోహన్న గారు చెప్పిన ఒక మాట ఉంది. మొదటి యోహన్న పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యము, లోకములు ఉన్నవాడు కంటే చదవండి వాక్యం చూడండి, చదవండి త్వరగా, సమయం అయింది. 4:4 అండి. మొదటి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే. లోకములు ఉన్నవాడు ఎవరండి? సాతాను. లోకములు ఉన్నవాడు సాతాను. అదిగో లోకములకి ఏం చెప్పారండి? సాతాను చూసి యేసయ్య ఏం చెప్పారు? చెప్పొచ్చు కదా. సాతాను వచ్చిన చూసి యోహన్న యేసు ఏం చెప్పారు? అయ్యో, లోకానికి లోక అధికారి వచ్చుచున్నారు. సోదరు తర్వాత ఆయనలోని నాకేమి ఆయన సర్క్ నా దగ్గర లేదట. లోకాధిపతి వచ్చినప్పుడు యేసు ప్రభు చేత అదుగో ఆడొస్తున్నారు, ఆడి సరకు అది తెలుగులో లేదు, ఇంగ్లీష్ లో అలాగే ఆయన సరకు మన సరకు. అప్పుడు లోకములు ఉన్న పెద్దడు అంటే ఇప్పుడు మొదటి యోహన్న పత్రిక 4:4 లోకములు ఉన్నవాడు కంటే అవి లోకములు ఉన్నవాడు కంటే నీలోనున్నవాడు గొప్పవాడు. అంటే లోకములున్న సాతాని శక్తి కంటే నీలోనున్న ఆ దేవుడి శక్తి గొప్పది. అప్పుడు ఈ బంధించిన శక్తికి ఆ బంధనములు విప్పడానికంటే దానికంటే మించిన శక్తి ఉన్నవాడు రావాలి. ఇప్పుడు సోదర కలిగిన గారు ఇప్పుడు దానియేలు గారికి చెప్తాను, నన్ను కిందకి పడేయరా అంటే చెప్తే ఎలాగవుతుంది? దానియేలు గారు ఎత్తి వేయగలరా? నన్ను కిందకి పడేస్తా వచ్చా? ఆయన పడి వచ్చా ఆయన ఎత్తలేరు కదా. ఏంటి వెయిట్ నన్ను కింద పడేయాల కొంచెం లావుగా ఉన్నవాడు ఎలాగ ఉంది? కారణంగా అంటే నాకు సమానంగా ఉన్నవారు అయితే ఏమవుతుంది? అంతే. అదే నేను చెప్తున్నాను మాట. స్తోత్రం. అదే సాతాను పెద్దడు, ఆయన కంటే మించిన శక్తి ఉంటే ఆడు ఏమవుతున్నా? మా వాక్యం చూడండి, ఇది మత్తయి సువార్త మర్చిపోకూడదు 12:29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. అంటే సాతాను ఏది సామాను దోపిడి సొమ్ము ఉంచారో ఆ సామాను మొత్తం తీసుకోవాలంటే ఏం చేయాలి? దాని మించిన శక్తి ఏం చేయాలి? మనం పొందుకోవాలి. ఈ కాలంలో సంఘముల బిడ్డలు తెలియలేదు. నీ భర్తకి, నీ పిల్లలకి, నీ కోడలికి అన్ని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? సాతాను తీసుకొని వెళ్ళి ఆ సొమ్ముకు నీ ఏం చేయాలి? ఆ దోపుడు సొమ్ముకి తిరిగి వెళ్ళి నీ తెచ్చుకోవాలి. ఎలాగా? దానిని మించి ఒక పవర్ నీకు కావాలి. సాతాను మించిన ఒక శక్తి మనకు కావాలి. అది శక్తి అంటే దేవుడి శక్తి అండి. ఆమె చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పాలి దేవునికి స్తోత్రం. ఆ శక్తి భూమి మీద ఉన్న శక్తి కాదు. అది లూకా సువార్త 24 యేసు ప్రభు శిలువలో మరణించిన మునుపు ఏం చెప్పారంటే తెలుసా? పైనుండే శక్తి ధరించిన వరకు నీ ఏం చేయాలి? అవును కదా, 48 కదా తల్లి, 24:48 చూడండి. అంటే పైనున్న శక్తిని ఏం చేయాలి? పొందాలని రాయబడింది, కానీ పొందడం కరెక్ట్ కాదు. పైనున్న శక్తిని ఏం చేయాలి? ధరించాలి.
స్తోత్రం చెప్పండి. అంటే భూమిలో ఉన్న నీకెదురుగా ఒక శక్తి ఉంది కాబట్టి ఆ శక్తికి తారుమారు చేయాలంటే పైన ఉండే ఒక శక్తి నీ మీదకే చేయాలి, ధరించుకోవాలి. చెప్పాలి. చంద్రులు మనుషులు దిగారు కదా, చంద్రమండలం మనుషులు దిగింది కదా, అవునా కదా? ఎలాగా దిగారు? ఈ షర్టుతో ఈ శరీరంతో కానీ దీని పైన ఏం చేశారు? వేరొక వస్త్రం వేసిన కాబట్టి వారు అక్కడే. అదే విధంగా నీకెదురుగా ఉన్న శక్తికి ఎదిరించడానికి దాన్ని మించిన ఒక శక్తిని ఏం చేయాలి? ధరించుకోవాలి. స్తోత్రం కలిగింది కదా. అది ధరిస్తే అదేమవుతుంది? ఆ శక్తి నీలోనికి వచ్చినప్పుడు సాతాని శక్తికి వెళ్ళగొట్టడానికి ఉన్న అధికారం ఉందట. ఎంతమందికి అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడే అమ్మా ఎలాగ చదవరమ్మా? ఒకసారి చదవండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి దానిపైన దేవుని ఆత్మ వలన దేవుడి ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. దేవుని యొక్క ఆత్మ వలన. స్తోత్రం. ఇది ఇక్కడ ఆత్మ వలన అని రాయబడింది. లూకా సువార్త 11వ అధ్యాయం చూడండి, 28, 29 వచనం చూడండి. అవునా? చూడండి, ఇంగ్లీష్ లో చదవాలి గారు. దొరికిందా? వాక్యం కదా మీకు దొరకలేదా? అది కదా, అది 7 ఆత్మ కాదు, ఇదే సేమ్ వాక్యం అక్కడ ఉందిరా. సరే సారీ, అది 20-21 వాక్యం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 20-21. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. సేమ్ వాక్యం అండి. ఆత్మ ఏది? మత్తాయి ఆత్మ అని రాయబడింది. ఇక్కడ లూకా సువార్తలో ఏం రాయబడింది? చదవమ్మా. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములు అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టు. రెండు వాక్యం ఒక సేమ్ అండి కదా, కానీ చిన్నగా ఒక డిఫరెన్స్ ఉంది. మతాయిలో ఏమో రాయబడి ఉంది? ఆత్మశక్తితోని దెయ్యానికి ఏం చేయాలి? ఇక్కడ లూకోసతి చెప్పినప్పుడు ఆత్మశక్తి కాదు, రేలని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అదెందుకు అలాగే రాయబడింది? దేవుని రేలని చెప్పినది అంటే దేవుడు అండి. స్తోత్రం కలిగిన గాక. నేను అది చెప్పిన ఉదాహరణగా చెప్తున్నారండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులో ఐగుప్తు మాంత్రికుడు చేసిన అదే పని ఎవరు చేశారు? మోస చేశారు. మోస చేసినప్పుడు వారికి ఆ పని చేయడానికి ఆవలేకపోయింది. అప్పుడు ఏం చెప్పారు? అవునా? ఏమంటే ఎక్కడ ఉందారండి మీరు? స్తోత్రం కలిగిన నిర్గమకాండంలో ఉంది. ఇది నిర్గమకాండ 8వ అధ్యాయము 18 వాక్యం చూడండి. 18 మరి సగున గాండ్రకుడు పేనుని ఏం చేశారు? అది ఆడది ఒక దేవత అండి. పేను ఒక దేవత, అది పుట్టించారు. ఆ శకున గాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. మోస చేసినట్టుగా వారు చేయడానికి ప్రయత్నించారు. మోస ఏం చేశారు? ఆ ధూళికి ఆ మట్టికి తీసుకొని పైకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు భూమి మీదకి మొత్తం ఏమొచ్చింది? పేలు వచ్చింది. పైన మనుషుల మీద, జంతువుల మీద, ఇంటిల మీద మొత్తం ఏమైంది? పేలు చేసినప్పుడు ఇదే పని ఎవరు చేయడానికి సగన గంటలు అంటే మాంత్రికుడు చేయడానికి కూడా ప్రయత్నించారు కానీ కాలేదు. తర్వాత ఏం చెప్పిన మాట? కాలేదు. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా
శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పింది. అక్కడ దైవ శక్తి అని రాయబడి ఉంది. దాని మూల భాషల కింద ఆమె చెప్పండి, ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆత్మశక్తి వచ్చినప్పుడు, దేవుడి శక్తి వచ్చినప్పుడు ఈ దెయ్యములకి ఏం చెయ్యొచ్చు? అది అందుకని నేను సంఘ బిడ్డలకి అందరికి చెప్పిన ఆత్మశక్తులు నింపు నింపు అని చెప్పడానికి ఉన్న కారణము దేవునికి స్తోత్రం. నీకు ఎదురుగా ఉన్న శక్తి నీ కన్నుతో ఏం చేయను, కనబడలేదు. అదక్క ఆత్మ. ఈ ఆత్మకి ఎదిరించడానికి నీలోని వేరే ఒక ఆత్మ రావాలి. నీకు ఎదురుగా ప్రవర్తించిన అంధకార శక్తి అయినా ఒకే ఆత్మ ఉంది. ఈ ఆత్మకి వెళ్ళగొట్టడానికి దేవుడు బిడ్డలకి ఏం ఆత్మ కావాలి? పరిశుద్ధ ఆత్మ కావాలి. ఆ ఆత్మ కొట్టే అది కూడా ఒక ఆత్మ. అదే ఆత్మ అండి దురాత్మ, అపవిత్ర ఆత్మ. అది ఏ ఆత్మ అండి? సాతాన ఆత్మ, అపవిత్ర. దేవుడు ఆత్మ అదే తేడా అండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక ఒక గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని సంఘ బిడ్డలకి ఈ కాలంలో ఏమావాలి? శక్తి కావాలి. స్తోత్రం కలిగింది కాక. పీతరు గారు ఏం చెప్పారు? వెండి బంగారం మన చేతులు, అది మనకుంది, మనకి లేని శక్తి లేదు. ఏది? ఆ శక్తి లేదు మనకు. వెండి ఉంది, బంగారం ఉంది, దేవుడి సంఘములకి ఏం లేదు. దేవుడి ఆ కాలంలో ఉన్న సంఘములు పీతరు గారు నడిచి వెళ్ళినప్పుడు ఏమవుతున్నారు? నీళ్ళ పడితే ఇప్పుడు 10 సార్లు నీళ్ళు పడితే ఏం జరగదు అంటే ఆడి నీటిలో కూడా ఏముంది? ఆ నీటిలో కూడా క్షాదులు కూడా ఏముంది? ఒక శక్తి కలిగి ఉన్నది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు సంఘములకి అటువంటి శక్తి కలిగిన వాడే స్తోత్రం. ఆ సంఘములకి దేవుడు అతని 2-3 నామములు ఎక్కడ కూడి వస్తాను అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? దిగి వస్తాను. అదే భూమిని బంధించినది చెప్పండి, పరలోకములు బంధిపడు. భూములు విప్పినది, పరలోకములు విప్పొచ్చండి. దేవుడు అంతే అధికారం చెందిన దేవుడు విడదండి. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన సమస్యలకి నీ భయపడకూడండి. నీలోనికి ఆత్మశక్తి, దేవుడి సాన్నిధ్యము, దేవుడి శక్తి దిగితే అందగారి శక్తి నీలోని నుండి, ఇంటి నుండి, చర్చ్ నుండి ఏమవుతుంది? పోయినట్టుగా ఈ దినములను పారిపోగట్టే నీ ఇంటిని కలివిలి అయిన శక్తి, నీ పిల్లలకి కలివిలి అయిన శక్తి, నీ కుటుంబంలో కలివిలి చేసిన శక్తి, నీ భర్తకి కలివిలి అయిన శక్తి ఈ రాత్రికి ఏం చేయాలి? ఆత్మశక్తి, దేవుడి శక్తి దిగినప్పుడు నీకెదురుగా నిలబడిన దేవుడి రాజ్యము, సాతాను రాజ్యము ఒకే స్థలమని నిలబడదు. ఆ శక్తులన్నీ పారిపోగలదు. హల్లెలూయా. స్తోత్రం. అందుకని ఏం చెప్తామంటే ఈ పిశాసు ఇందుకు మనం ఏం చేయాలి? నాశన చేసిన పిశాసు అంటే కోపం వచ్చినప్పుడు మనం అనగా కొందరికి పిలుస్తున్నారు. ఆ శక్తికి మనం ఏం చేయాలి? నాశనం చేయాలి. స్తోత్రం కలిగిన కాక. అని మీరు అనుకున్న నిన్ను తెలియదు, మీ సాతానికి నిన్ను తెలియదు. నీకే సాతానికి తెలియదు కానీ సాతాను నిన్ను బాగా తెలుసు. నీకు సాతాను తెలియదు కానీ సాతానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేయను. సాతానికి ఆడికి తెలుసు. ఆడ వస్తున్నారా ఎవరు? దేవుడి బిడ్డలు వచ్చిన్నారంటే ఆడికి తెలుసు. అవును కదా, పౌలు గారికి నడిచి వెళ్ళినప్పుడు ఎక్కడ నేను అప్పసల గారి 16వ అధ్యాయంలో ఒక ఏమో సోద చెప్పిన ఒక అమ్మ పౌలు గారు సర్వోన్నతుని అయినా ఆడికి ఈడికి వెళ్ళగా తెలిసి ఎవరు వచ్చి చెప్పారు? అయ్యో మా అందరికి చేయడం వాడికి తెలియదండి. ఎక్కడ చర్చ్ ఉంది, ఎక్కడ ప్రార్థన ఉందని, ఎక్కడ దైవదాసు ఉన్నారని ఆడికి తెలుసండి. స్తోత్రం కలిగింది. కానీ ఆ శక్తి తెలుసు, కానీ నీకు తెలియదు. నిన్ను గురించి ఆడికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అల్లే చెప్పండి గట్టి స్తోత్రం. ఎవరు మాట కొత్త ఇల్లు కట్టారు. ఇది అక్స నా పాప ఇల్లు కట్టినప్పుడు నాయనక కొత్త ఇల్లు కట్టారు కదా, అక్కడ నేను వెళ్ళారు. కరోనా టైంలో ప్రతిష్ట దినములు నేను వెళ్ళలేదు. నేను తర్వాత వెళ్ళి అక్కడ పడుకున్నప్పుడు ఆ సైడ్ కూడా ఒకడు వెళ్ళిపోతున్నాడు. సాక్షిగా ఉందనండి. అందుకే ఇదే చెప్తున్నారు. సైడ్ కూడా వెళ్ళిపోతున్నాను. నేను చెప్పాను అల్లుడికి చెప్పారు, రే
ఈ సైడ్ ఇక్కడ ఒక శక్తి వెళ్ళిపోతున్నారంట. ఆడు నవ్వుంది. ఆడేం చేశారు? ఎవరు ఇదే అయ్యారు చెప్పిన ఏదో కథ అంటే ఓ రీసెంట్ వచ్చారు కదా, దానికంటే మించారు పెద్ద పెద్ద పాస్టర్లు అక్కడ ఉన్నారు కాబట్టి నాకు చిన్నడు ఎందుకు అనుకున్నారు. సరే ఓకే, నేను వచ్చి చెప్పేసి ఇంటికి వచ్చారు. ఈయనకి ఏం చేశారు, గేట్ పని చేయడానికి ఒక విశ్వాసంగా తీసుకొని వచ్చారు. గేట్ ఫ్రంట్లకి ఎక్కడానికి కొందరు వచ్చారు, చూశారు మీరందరూ. గేట్ ఉంది. అప్పుడు గేట్ పని చేసినప్పుడు కరెక్ట్ పగలు 12 గంటలకి ఒకడు నడిచి వస్తున్నారు. తల్లిని వస్త్రం ధరించుకొని ఒకడు నడిచి ఇలాగ వచ్చి చూసినప్పుడు ఏం చేశాను, అప్పుడే జ్వరం వచ్చింది. అది పని ఆపేశారు. నేను పని చేయను చెప్పుకొని ఇంటి నుంచి పని ఆపేసి ఆడ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళినప్పుడు కొందరికి జ్వరము, ఇంటికి పెద్ద సమస్య అయిపోయింది. ఆడు 2-3 వారాలు కదా, 1 నెల కూడా పని ఏం చేశారు, ఆపేశారు. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, అప్పుడు వెళ్ళారు. నాకు చెప్పారు అలాగా, అల్లుడు చెప్తున్నారు, ఈడు కూడా చెప్పారు, నాన్న నీ ఎలాగా చెప్పారు, అలాగా జరిగిందండి. ఈ పిల్లలందరూ వచ్చి పడుకున్నారు. ఈడందరూ భయపడారు ఏదో సౌండ్ విని. మాకు మాత్రం అంత సౌండ్ విన్నాను కూడా, అందుకంటే పెద్ద సౌండ్ చేయని వాడు మన్ని చూసి ఆడు స్తోత్రం. ఏం చేశారు, ఏం చెప్పారు, ఒరే నాయనా అంటే పిల్లలు పిశాసు, ఈ నీ రూట్ ఇది కదా, నీ రూట్ ఏం చేయాలి, ఈ రోజు నుంచి ఇలాగా వెళ్ళిపోమని చెప్పారు. అది కొన్ని పని ఉంది, అదకే నీకు చెప్పను, ఆ డబ్బులు ఇస్తే మాత్రం చెప్తాను. ఆడికి చెప్పారు ఇలాగ వెళ్ళిపోనండి. నేను ప్రార్థన చేసి ఆడికి అలాగ పంపించిన తర్వాత 1 వారం ఆవలేదు, ఆడొచ్చి పని చేశారు. ఎవరికి పిలిచి ప్రార్థన చేశారని అడిగారు. పాప చెప్పారు నాన్నకి పిలిచి ప్రార్థన చేశాడు. నాన్నకి పిలిచి ప్రార్థన చేసే డబ్బులు ఇవ్వరు, అక్కర్లేదు. దేవుడికి వేరే పాత్రగా పిలిచారంటే ఆడ అడిగినది ఇవ్వాలి. స్తోత్రం కలిగి ఇప్పుడు వరకు ప్రౌడ్ లేదు. ఇప్పుడు వరకు ఆడు గేట్ పని చేశారు, బాగు చేశారు. తర్వాత నేను వెళ్ళి పడుకోరు. తర్వాత నేను ఒంటరిగా ఒక గదిలో ఉండేది. నాకేటి ప్రౌడ్ లేదు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరైతే మా సగం చచ్చిపోయినట్టుగా ఎవరండి పడతారు. స్తోత్రం. ఏంటి ప్రభాపాసనం మనం ఇద్దరు అంటే బెరంపూర్ వెళ్ళేది. అక్కడ ఈయన ఉంది, నేనుండి అజిత్ ఉంది. అంటే పడుకున్నారు రాత్రి. అంటే ఆ పాస్టర్ గారి కొడుకు వచ్చి చెప్పారు, అయ్యగారు అప్పుడు నేను పడుకునే చోట, నేను అజిత్ పడుకునే చోటలో ఏం చేసినాయి, అదొక పాస్టర్కి ఫ్రీగా ఇచ్చారు, అద్దె లేదు, ఫ్రీగా ఇచ్చారు. ఏం చెప్పారండి అయ్యగారు, మోహన్ పాస్టర్ అంటే ఆయన కొడుకు వచ్చి చెప్పారు, అయ్యగారు ఇక్కడ ఒక అమ్మాయికి ఆయన భర్త ఏం చేశారు, కత్తి తీసుకొని మెడ కోసాను. అవును నేను చెప్పాను, ఆడ కోసాను నాకెట్టింది, ఆడే కోసాను నాకంటే. రాత్రి మొత్తం ఏం చేశారు, మనందరూ అక్కడ పడుకుని వీళ్ళిద్దరు ఏం చేశారు, అక్కడ లైట్ వేసుకొని పడుకున్నారు. నాకు లైట్ ఏమన్నా అంట. రాత్రి కరెక్ట్ 12 అయినప్పుడు వచ్చిందిరా బాబు. ఎవరు వచ్చిందంటే ఒక కప్ప వచ్చి కిరికిరి సౌండ్ పెట్టినప్పుడు నేను మెల్ల లైట్, ఈ సత్యని తెలియాలి కదా, తెలియాలి కదా, అంటే వెంటనే లైట్ వేసి చూసినప్పుడు నన్ను చూసింది. పెద్ద కప్ప. దేవుడికి స్తోత్రం కలిగి. ఎక్కడి నుంచి వచ్చారని నాకు తెలియదు, కానీ మీరైతే అమ్మో అని పారిపోతాను. దేవునికి స్తోత్రం. అల్లెలుయా చెప్పండి గట్టిగా. ఆ రాత్రి మొత్తం ఇది ఫస్ట్ ఇది పెద్దది స్టోరీ ఉందండి. దేవునికి పోనండి అందుకు చెప్పడం. దేవునికి స్తోత్రం కలిగింది. అల్లెలుయా చెప్పండి, అల్లెలుయా చెప్పండి. స్తోత్రం కలిసి. నా ఫ్రెండ్ అలాగంటే ఒక ఇల్లు నన్ను పడుకోబెట్టాడు, ఊరి కోసి చచ్చిపోతున్నాడు. రాత్రి 12 అయిపోయి శక్తి వచ్చేది. శక్తి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నేను 3 రోజు ఇక్కడ ఉంటాను, 3 రోజు వరకు ఇక్కడ రాకూడదు, నేను వెళ్ళిపోయిన తర్వాత రాను. తెల్లవారు లేచి తినడానికి వెళ్ళినప్పుడు ఆడ భార్య భర్తలు భయంకర ఇడ్లీ పెట్టిస్తాను. ఆ ఇడ్లీ కంటే పెద్ద నువ్వు అని అప్పుడే నాకు అర్థమైంది ఏదో ఇది జరిగింది. నేను అయ్యగారు బాగా పడకారు, లేదమ్మా రాత్రి చాలా శక్తి ఇక్కడ ప్రవర్తిన్నారు. ఈడు భార్య భర్తలు మాట్లాడలే. నేను చెప్పారమ్మ ఒకరు శక్తి ఉంటుంది, నేను ఏసునామలకు దింజరి బాగా పడుకున్నారు. అప్పుడే చెప్పారు, ఈ ఫ్యాన్ ఒకడు ఇప్పుడు నీ తలకి మీద పైన ఉన్న ఫ్యాన్ ఉంది కదా, ఆయన ఒకడు కుర్రడు ఉరి వచ్చి చచ్చాడు. 7 రోజుల తర్వాత ఆడికి కనిపించారట. 3 రోజుల వరకు నేను అక్కడ ఉండేది, మళ్ళీ రాలేదు. నేను ఎప్పుడు అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఆడొచ్చాను. స్తోత్రం కలిగింది. అంటే సాతాను మీదకి మనకు ఒక అధికారం దేవుడు, అది నీ నమ్మాలి. దేవునికి స్తోత్రం. నా మీద దేవుడు నాకు అధికారం ఇచ్చింది అని నమ్మితే సాతాని శక్తికి వెళ్ళగొట్టడానికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. భయపడకూడదండి. నేను 3 రోజు ఉపవాసం ఉన్న ఒక పాస్టర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు అంటే కేరళలో గారెలు ఏం చేస్తున్నారు,
తయారు చేసిన చూడు. ఈ పాతకాలకి చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఆశ వచ్చింది. ఆడేం చేయలేదు, 2-3 తినేసి ఎక్కడికి వెళ్ళారు దెయ్యానికి వెళ్ళగొట్టడానికి వెళ్ళారు. దెయ్యానికి వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు దెయ్యాడు గారు ఫాస్టింగ్ అని చెప్పి గారెలు తినేసి వచ్చారు. ఆస్తి గారు చెప్పారు సతన్ నోరు మీద. అది నేను దేవుడికి సంబంధించిన విషయం. అది నాకు దేవునికి సంబంధించిన నీ అని చేయలేదు. యేసునామమున వెళ్ళిపోవాలి. స్తోత్రం కలిగి మనం అయితే ప్రార్థన ఆఫీస్ ఇంటికి వచ్చేస్తారు. అలా దేవుడికి నాకున్న సంబంధం అది. నీ మాట్లాడిన ఎవరైనా సాతానికి తిరిగి అడిగినప్పుడు నోరు మూసారు, ప్రార్థన చేసి దెయ్యమ్మలకు వెళ్ళగొట్టి ఇంటికి వచ్చింది. నేను చెప్పిన మాట నీ ధైర్యంగా సాతాన శక్తికి గదించడానికి శక్తి ఉంది. భయపడకూడదండి దేవుడికి స్తోత్రం. ఒక్కసారి నీ భయపడను అనుకో, జీవితాంతరం భయపడుతుంది. ఆ సాతాన ఎలాగ వస్తున్నది? పీతరు చెప్పిన మాట చెప్పండి. పీతరు చెప్పిన మాట చెప్పండి. 3 మాట చెప్పాలి దేవునికి స్తోత్రం. సాతాన ఇప్పుడు ఎలాగ వస్తుంది? ఒకటి, ఇంకొకటి చెప్పండి. 2 అయింది. ఇంకొకటి చెప్పు. అక్కవలే కాదురా. మొదటి 2 కొరింథీ 11:3 వాక్యం పాము సర్పం. అప్పుడు 3 శక్తి ఎప్పుడు ప్రవర్తించడం. ఒకటి సింహం. ఏ సింహం ఎలాగ వస్తుంది? గర్జించిన అలాగే చెప్తారు. గర్జించి మింగడానికి ఆడ పల్లి లేదు, ఆ పల్లి పోయింది. పళ్ళు ఏమైంది? ఆ దేవుడు సిదగొట్టారు. స్తోత్రం. అందుకని నేను మృంగుతాను కానీ అదే మృంగడానికి వచ్చిన సౌండ్ సాతను ఎక్కువ ఏం చేస్తున్నారు. అది తెలిసినప్పుడు పారిపోకూడదు. స్తోత్రం కలిగిన అది చూసినప్పుడు ఏం చేయకూడదు, పారిపోదు. 2 సాతాను ఎలాగ వస్తుంది? వేషం. చూస్తే వెలుగు దూతలు కనుక చూసినప్పుడు ఎలా ఉంది? స్తోత్రం. వేషం ధరించుకొని చూస్తున్నాం. 3వదే ఎలాగ వస్తుంది? పాము ఎలాగ వస్తుంది చెప్పండి? గడ్డి మీద. ఇప్పుడు వస్తున్న గడ్డి మీదనే ఆడ సంచరించండి. మిమ్మల్ని కట్టుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాతానికి ఏమిటి? తంత్రములు ఉంది. ఏంటంటే 2 కొరింథీ 2:11 ముగించాడు. సమయం అయిపోయింది. ఆ రాత్రానికి ఏముందండి? తంత్రాలు. 3 తంత్రాలు. 1 వేషధారణ, 2 వెలుగుదు. అందుకని కొందరు ఏం చేసిన అంటే నేను అమ్మా చచ్చిపోయినప్పుడు రాత్రి వచ్చాడు. అది వెలుగుదు వేషం ధరించి వచ్చింది సాతాను. ఏమండి? అమ్మ చచ్చిపోయారు. రాత్రి పడుతున్నప్పుడు ఇంటికి వచ్చి నేను చూశారు. అది అయ్యో అమ్మ వేషం మారువేషం ధరించుకొచ్చి వచ్చినది. నేను చచ్చిపోయిన వాడు ఎప్పుడు కూడా ఎవరైనా హిందువో ముసల్మాన్ క్రిస్టియనో ఎవరు కూడా చచ్చిపోయిన వాడు ఎవరు ఏం చేయను. ఈయన వచ్చిన వారు ఎవరు? ఆ వేషం ఆ చచ్చిపోయిన వేషం ధరించి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడే దేవునికి అదే సాతాను శక్తి. కొందరికి అదే చూస్తే మాకు నా అమ్మ వచ్చారు, నా నాన్న వచ్చారు, నా భర్త వచ్చి మాట్లాడి నా భార్య చచ్చిపోయి ఇప్పుడు వరకు నేను కనపడలే. మన చర్చిలో కూడా విశ్వాసం చెప్పింది. మా అమ్మ చాలతో మాట్లాడాలి. నా భార్య చనిపోయి 2 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు వరకు నేనేం చేయలేదు, చూడలేదు, కనపడలేదు. అలవాటు వస్తే నాకు తెలిసేది. ఆడు రాదు. ఆడెక్కడ ఉంది? పర్వ దేవుడి సన్నిధిలో ఉంటుంది కానీ ఆడి మా దగ్గరికి రాదు. నేను ఆడ దగ్గరికి వెళ్తాను కానీ ఆడి నా దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం కలిగి. అందుకనే మీరు ఇలాంటి పని ఏదో నేను చెప్తున్నా అనుకో. విక్రమపురం చర్చలో విక్రమ రాత్రి 12 గంటలు అయినప్పుడు ఈ మధ్యనాలు ఒకడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టాలు వేసేదాన్ని అందరూ తాను ముచ్చి లోపల పడుకున్నారు. అవునా? గజ్జల సౌండ్ వచ్చినప్పుడు అందరు చర్చకి వెళ్ళిన వాడు ఊరైన అప్పుడు అయ్యారు ఇలాగంటే సరే ఈ రాత్రి వచ్చింది. ఈ రాత్రి పోయిన గత రాత్రి వచ్చారు కానీ ఈ రాత్రి మాత్రం రాలేదు. అక్కడ వచ్చి ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు రాడు. స్తోత్రం కలిగింది. గజ్జలతోనే వెళ్ళిపోయినట్టుగా అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మీకు ధైర్యం ఉన్నవాడు ఉంటే అక్కడ బయటకు వెళ్ళి అమ్మా ఇక్కడ రావద్దని చెప్పాలి కదా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అధికారం చెందిన వాడు మాత్రం స్తోత్రం. రేపు దెయ్యం వస్తుంది. ఇదే మాట దెయ్యంతో చెప్పాలి.
రేపు అది చెప్పరు, అది మొత్తం అయ్యగారికి వచ్చి తప్పు. అయ్యగారు రాత్రి అయ్యగారు అందుకని నేను చెప్పిన మాట, దేవుడి సంగమా మీరు భయపడకూడదండి. లోకములు ఉన్నమన్న కంటే గొప్పవాడు, అందుకని ధైర్యం తెచ్చుకో. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన తోడి ఉన్నది, లోపల ఉంది. దేవుడికి స్తోత్రం. ఆత్మ కంటే గొప్ప శక్తి కలిగినది ఆత్మ మనలో ఉంది. ధైర్యం తెచ్చుకోవాలి, భయపడకూడదు. స్తోత్రం కలిగింది కాక. ఒక్క పేరు మాత్రం చెప్పారు, ఇంకా ఏమండి ఇని 2-3 పేరు ఉంది. ఆయన బైబిల్ ఈయనకి సాతానికి దాదాపు 13 పేరు ఉంది. ఎంత పేరుందండి? వైజాగ్ ఎన్ని పేరుంది, విశాఖపట్నానికి ఎన్ని పేరుంది? 2 పేరు ఆడికి తెలుసు. ఇప్పుడు 3 అయింది, దీని కొన్ని తర్వాత 5 అవుతుంది. ఇప్పుడు కూడా ఆడికి ఏమలేదు, ఎన్ని పేరు ఉందో తెలియదు. వైజాగ్కి విశాఖపట్నానికి 3 పేరు, ఒకటి విశాఖపట్నం, 2 వైజాగ్, ఈ 3 పేరు ఉంది. 4 పేరు పెట్టాలండి, ఆశ పెట్టండి. దేవునికి స్తోత్రం కట్టగలగా. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే సాతానికి రకరకాల పేరు ఉంది. ఆ పేరుకి ఆయనకి వేరొక స్వభావం కూడా ఉంది. స్తోత్రం కలిగింది కాక. ఆ పేరు తెలిసిపోయింది. సాతాని పేరు దీని ముందుకి నేను చెప్పింది బేల్జుబూల్ అని చెప్పినది ఏంటి? ఈగ దేవత అంటే ఏ దేవత అండి? చెప్పండి. అలాగంటే బేల్జుబూల్ యేసు ప్రభు దెయ్యానికి వెళ్ళగొట్టను బేల్జుబూల్ అంటే ఈగల దేవుల వల్ల దేవుడు దెయ్యాన్ని పెట్టారు. ఆయనకి చూసినప్పుడు దెయ్యం ఏమవుతున్నారు, వెళ్ళిపోతాను అని చెప్పారు. అన్నలా అన్నారా? యేసు ప్రభు ఆ గదల అడ్డుకు పెట్టినప్పుడు ఏమైంది? ఎక్కడ సమాధులను అంతవరకు పడినప్పుడు యేసు ప్రభు కాలు పెట్టగా ఆడ నగడం. అదే అభిషక్తుడు కాలు పెట్టినప్పుడే పడికిన శక్తి లేదుతుంది. దేవునికి అందుకని సువార్త ప్రకటించిన వాడు చెప్పండి ఏందో మనోగరం అంటే అంత మనోగరం చెందినవాడు. అపవిత్ర ఆత్మహత్య ఉన్న చోట కాలు పెట్టినప్పుడు మనోగరం లేనివాడు ఏమవుతుంది? అందుకని నీ కాలుకి అధికారం ఉంది, నాలుగు అధికారం ఉంది, చేతికి అధికారం ఉంది. అది పొందుకొని ప్రవర్తించడం దేవుడి వాక్యం దీవించిన కాదు. మన మధ్యలో అర్థంలో నుంచి వచ్చిన భాస్కర్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఈ సభలను ముగిస్తారు. అందరం తలలు ఉంచుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ప్రకటన 20వ అధ్యాయం మరి అగాధములో బంధించబడినటువంటి అనుభూతిని గురించి కొన్ని విషయాలు దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. 1000 సంవత్సరాలు ఆయన భూమి మీద నీతి పరిపాలన, శాంతి పరిపాలన జరుగుతున్నదని, ఈ 1000 సంవత్సరాలు అపవాది బంధించబడుతూ ఉంది భూమి మీద. మరి ఏ విధమైనటువంటి మరి చెడు ఉండదు అన్నటువంటి విషయాలు సూటిగా కొన్ని విషయాలు ఈ రాత్రి మనతో మాట్లాడి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా చాలా విషయాలు మనం విన్నాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈ రాత్రికాల వేళలో ఈ బైబిల్ తరగతి ద్వారా నీ ప్రియురాశులు నాయన ప్రకటన గ్రంథం యొక్క ధ్యానముల ద్వారా ఎన్నో మర్మములు తండ్రి వివరిస్తూ ఉండగా అవి మాకు ఎంతో ప్రయోజనకరముగా, మేలుకరముగా, ఉపయోగకరంగా దేవా మాకు మీరు వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు, తెలియజేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో నాయన ఈ రాత్రికాల వేళలో మొదట బలవంతుని బంధించితే కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి సామగ్రిని మేము దోచుకోలేము అన్నటువంటి గొప్ప సారాంశము సత్యమును మాకు తెలియజేశారు. ఈ భూలోకములో బలవంతుడు అపవాది ఉంటూ ఉన్నాడు. అతనిని మేము బంధించాలంటే మాకున్న ఏ శక్తి సామర్థ్యత సరిపోదు అని కేవలము నీవు ఇచ్చినటువంటి దైవ శక్తి ద్వారా తండ్రి దాన్ని మేము సాధ్యపరుచుకోగలమని మీరిచ్చిన వివరణ బట్టి స్తుతిస్తూ నా జీవితంలో తండ్రి అట్టి దైవ శక్తిని మేము పొందుకున్న అనుభూతిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మేము పైకి భక్తి గల వారమై ఉన్నాము కానీ నీ శక్తిని పొందలేనటువంటి స్థితిలో ఉంటే మరోసారి తండ్రి ఇదిగో ఆనాడు పెంతుకోస్తు పండగ దినమున దేవా ఆది సంఘం మీదకి ఏ రీతిగా పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినదో అట్టి రీతిగా నాయన
నీ సందేశము తండ్రి నీ దాసుల ద్వారా వింటూ ఉండగా కూడి వచ్చిన మేమందరము నీ ఆత్మీయ శక్తిని పొందుకోవటానికి సహాయించే నాయన. ఆనాడు ఈ ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నామని ఆనాడు నాయన ఇదిగో తండ్రి కుంటివానికి పేతురు యోహానులు చెప్పినట్లుగా ఈనాడు మా దగ్గర ఎండి ఉండవచ్చు, బంగారం ఉండవచ్చు, కానీ నీ నామములో ఇతరులకు మేము ఇవ్వగలిగినటువంటి దైవశక్తి లేని వారముగా ఉన్నాం. దేవానికి స్తోత్ర. పేతురు మాట్లాడుతూ ఉండగా ఆది అపోస్తులందరిపైకి ఆనాడు ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినదో నిదాశలు వర్తమానం అందిస్తూ ఉండగా మేమందరము ఆత్మశక్తిని పొందుకొని అపవాదిని జయించడానికి నీ దైవ శక్తిని మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీ ప్రిదాశుల ద్వారా విన్నటువంటి మాటలన్నీ వ్యర్థమైపోకుండా మేమందరము శక్తివంతులు కావడానికి కృపనివ్వండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారని చెప్పారు నాయన. మాకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి శక్తి బలముల కన్నా నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందాలని ఆశించి అయా దానిని మేము పొందుకోవడానికి కావలసినటువంటి అనుభూతిని కనిపెట్టే జీవితాన్ని నాకు దయచేస్తారని విత్తబడిన మాటలు అయా మా హృదయంలో పడి ఫలించుటకు కృప చూపమని ఇదిగో ప్రయాసతో నీ యొక్క నాయన వర్తమానమును అందిస్తున్న మీ ప్రియదాసులని వారి కుటుంబాన్ని సంఘాన్ని మీరు అత్యధికముగా దీవించండి. స్థానిక సంఘము ఎంతో నాయన ప్రయాసతో ప్రతి వారము తండ్రి దేవా నీ మాటలు వింటున్నారు ప్రభువా. ఈ సంఘాన్ని ప్రభువా మీరు బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ దైవ స్వారూప్యములోనికి మలిచి మార్చి నిరాకడలో ఎత్తబడుటకు మీ కృపనివ్వండి. ఈ వాయు తరంగాల ద్వారా దగ్గర నుంచి దూరం నుంచి ఈ వీధిలో వారు ఈ గ్రామ ప్రజలు వింటుండగా నీ ఆత్మ ఆకర్షణ శక్తి వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల వేళలో తండ్రి నాయన మరొకసారి మీ నామాన్ని గణపరుస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ స్థానిక దైవజనులని సంఘాన్ని కుటుంబాన్ని దీవించమని ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ దైవాత్మ శక్తితో నింపి నీ పని పరిచర్య చేయడానికి కావలసిన మీ ఆత్మీయ వరములను కృపను మాకు దయచేస్తారని నజరేయుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి. తండ్రి కుమార త్రియక దేవుని యొక్క కృపాదయ కనికరము కాపుదల భద్రత ఇంతవరకు వర్తమానం అందించిన దైవజనులకి విన్నటువంటి మనందరికీ ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు వాక్యమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. 3 సార్లు మనం అందరం కలిసి దగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది సమయం.